మనిషి ఇచ్చిన పెద్ద టాస్క్ ఏంటో తెలుసా? ఇక్కడ తీసుకొచ్చి ట్రెక్కింగ్ అని చెప్పి హీ లిటరలీ షోయింగ్ మీ దట్ హిల్. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. నేను మీ లైఫ్ ఆఫ్ శ్యామ్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నా. సో ఈరోజు మన వ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు ఎ ప్లేస్ కాల్డ్ యారాడ. మన వైజాగ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బీచెస్లో లైక్ వీ కెన్ నేమ్ దిస్ బీచ్ ఆల్సో యారాడ బీచ్. సో ఇట్స్ బీన్ లైక్ మోర్ దెన్ 2 years I guess నేను వెళ్ళలేదు. సో ఆఫ్టర్ సో మెనీ మంత్స్ వీఆర్ గోయింగ్ టు యారాడ బీచ్ అగైన్. సో యాక్చువల్లీ ఈ థింగ్ ఏంటి అంటే నేను మనీష్కి కాల్ చేశా, అరే ఎండలు చాలా దారుణంగా ఉన్నాయి, సో ఏమైనా ఒక మంచి ఈవినింగ్ ఏమైనా ఒక మంచి బీచ్ ప్లేస్కి వెళ్దాం, నాట్ లైక్ రెగ్యులర్ ప్లేస్, ఏమైనా ఒక మంచి ప్లేస్కి వెళ్దామని చెప్పేసి అంటే వీడు నాకు ఒక బీచ్ సజెస్ట్ చేశాడు. నీకు ఒక మంచి స్పాట్కి తీసుకెళ్తా అని చెప్పేసి, ఏ స్పాట్ చెప్పండి, యారాడ్ల దగ్గర ఒక స్పాట్ ఉంది తీసుకెళ్తా అన్నాడు. మేబీ కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది బట్ చాలా బాగుంటుంది అన్నాడు. లైక్ ఐ హోప్ వెళ్దామని ఫిక్స్ అయ్యాం. అండ్ సో వీ స్టాప్ ఫర్ ఏ కాఫీ బ్రేక్ అండ్ మా కాఫీ కూడా రెడీ అయిపోయింది. సో వీఆర్ హెడింగ్ బ్యాక్ అనమాట. ఎందుకంటే లైక్ చాలా లేట్ అయిపోయాం బేసిక్గా. ఆల్మోస్ట్ లైక్ 6 అయిపోతుంది టైం. సో లెట్స్ హ్యావ్ సమ్ చిల్ మూమెంట్ అక్కడ చూద్దాం లొకేషన్స్ అవి ఎలా ఉంటాయో. బట్ సీరియస్లీ వైజాగ్లో ఎండలు మాత్రం లైక్ ఇచ్చి పడేస్తున్నా, నార్మల్గా లేవు. టూ మచ్ ఎండలు ఉన్నాయి. అసలు ఇంట్లోంచి బయటకు రావాలంటే భయం వేస్తుంది, అలా ఉంది. ఏరా రేపు వెళ్దామా రైడ్కి? ఈవినింగ్ రేపు సండే రైడ్. లాస్ట్ వీక్ ఎందుకు అవ్వలేదు మనం? లాస్ట్ వీకే కదా, ఫోన్పే వేరే వాడి చేస్తాను. సో బేసిక్గా యారాడ ఏంటి అంటే లైక్ ఫుల్లీ ఆక్యుపైడ్ బై నేవల్ పీపుల్ అనమాట. సో కొండ మొత్తం అంతా కూడా నేవల్ ఆఫీసర్స్ ఉంటారు. అండ్ కొండపైన రాడార్ స్టేషన్స్ ఉంటాయి, నేవల్ ట్రాన్స్మిటింగ్ స్టేషన్స్ ఉంటాయి. మీరు ఇది చూసారంటే, సో ఇది మొత్తం నేవల్ ట్రాన్స్మిటింగ్ ఏరియా అనమాట. అండ్ నేవల్ రాడార్ ఏరియా. సో బేసిక్గా రాడార్స్ అవి చూపించకూడదని చెప్పి మేము రికార్డ్ చేయలేదు ముందు. సో యూజువల్లీ యూ కెన్ డైరెక్ట్లీ సీ ఇట్ అనమాట. పోలీస్ అయినా మేనేజ్ చేయొచ్చు కానీ ఆర్మీ, మిలిటరీ, నేవీ వీళ్ళ పీపుల్ మనం మేనేజ్ చేయలేం. సో యారాడ కోసం ఇంకేమన్నా మీకేమన్నా తెలిస్తే డూ కమెంట్. సో గైజ్, వీ ఫైనలీ అట్ యారాడ బీచ్. కానీ చాలా బాగుంది లొకేషన్. అంటే లైక్ నీ 2 years బ్యాక్ వచ్చినప్పుడు ఇట్ వాస్ నాట్ లైక్ దిస్ క్రౌడెడ్. సీరియస్లీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మేబీ టుడే సాటర్డే అండ్ దట్ టు లైక్ సమ్మర్ హాలిడేస్ కదా, మేబీ దానివల్ల అక్కడ క్రౌడ్ ఉన్నారేమో ఇంత ఎక్కువ. అండ్ మా మనిషి ఇచ్చిన పెద్ద టాస్క్ ఏంటో తెలుసా? ఇక్కడ తీసుకొచ్చి ట్రెక్కింగ్ అని చెప్పి హీ లిటరలీ షోయింగ్ మీ దట్ హిల్. ఆల్మోస్ట్ మేము పార్క్ చేస్తున్న దగ్గర నుంచి కొండ దగ్గరికి ఆల్మోస్ట్ లైక్ 700-800 meters ఉంటుంది. అదొక టాస్క్. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ కొండ ఎక్కాలి. టైమ్ ఈజ్ అరౌండ్ లైక్ 6:30 6 దాటిపోయింది ఆల్రెడీ. మేము పైకి వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది. బట్ లెట్స్ సీ, నైట్ 7-8 అయినా సరే ఉందాం అనుకుంటున్నా. సో చాలా కష్టపడి కొండ దగ్గరికి అయితే వచ్చాము. ఇది చూపిస్తాను చూడండి. ఇది ట్రెక్కింగ్ కాదు, ఇంకేదో దీనికి వేరే పేరు పెట్టాలి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇది ఎక్కాలి మనం కష్టపడే. ఐ డోంట్ నో అంటే ప్రాపర్గా వీడియో తీయడానికి అవుతుందో లేదో కూడా తెలియదు. ఇది మొత్తం స్టోన్స్ అండ్ ఇసుకగా ఉంది. గైస్ ఇది కొంచెం రిస్కీ అనే చెప్పాలి. బట్ గైస్ ఇది కొంచెం రిస్కీ అనే చెప్పాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు క్లైమ్. బేసిక్గా మనం చాలా రోజుల నుంచి ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి లేదు కదా, కొంచెం కష్టంగానే ఉంది. బట్ ఇట్స్ గుడ్. యూ కెన్ సీ ద బ్యాక్గ్రౌండ్. టూ గుడ్ ఉంది అసలు వ్యూ మాత్రం. వర్త క్లైంబింగ్ అనే చెప్పాలి. ఇంకొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే లైక్ ఇంకా బాగుండేది. ఫీలింగ్ రిగ్రెట్. ఒక ½ an hour ముందు వచ్చినా వీ కెన్ ఎంజాయ్ ద సన్సెట్ యాక్చువల్లీ.
బట్ విల్ ప్లాన్ వన్ డే. అంటే కార్స్ అండ్ బైక్స్ ఉంటే బాగుంటుంది. ఓన్లీ బైక్స్ అయితే మేబీ హెల్మెట్స్ పెట్టడానికి కొంచెం రిస్కీ పార్ట్. ఏట్రా పరిగెడతావు నువ్వు, కెమెరా లేదు నీ చేతిలో, పరిగెడుతున్నావు బాగానే. సో బ్యూటిఫుల్, సెక్సీ అని చెప్పొచ్చు. మనం కొంచెం అల్లి వచ్చి ఉంటే భలే ఉంది కదా. చూడ, సీ దిస్ ప్లేస్. ఏంటి కొండలు మొక్కల్లో నుంచి కూడా రావాల్సి వస్తుంది. బట్ ఇట్ వాస్ రియల్లీ గుడ్. అదొక న్యాచురల్ ఆర్క్లా రెడీ అయిపోయింది. వ్యూ మాత్రం గైజ్, సో జస్ట్ లుక్ ఎట్ ద వ్యూ, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. వావ్. ఇంక ఈరోజు కొంచెం వెదర్ కొంచెం హాట్గా ఉంది, కానీ ఆల్సో లైక్ దిస్ గోన్ బి అ వెరీ గుడ్ ఆప్షన్. మంచిగా బాయ్స్ ఎవరైనా మీరు చిల్అవుట్ అవ్వాలనుకుంటే దిస్ ఇస్ గోన్ బి ద బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఎందుకంటే ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 4 o'clock వస్తే నెక్స్ట్ లెవెల్ స్పాట్ అసలు. యా బట్ డేంజరస్, కానీ సేఫ్గా జాగ్రత్తగా అయితే రావాలి. We lose ourselves in the spirit of things. We lose our sight when we put our trust in things of this material world, of things that fade away. Let me keep coming back, 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 keep coming back. Keep coming back, keep coming back, keep coming back, keep coming back, my friend. Of things we know. గైస్, ఫైనల్గా అయితే ఒక ప్లేస్ సెట్ చేసుకున్నాం కూర్చోడానికి. అండ్ ఐ విల్ షో యూ where we sat and I'll show you the beautiful scenario how it looks. ఆల్మోస్ట్ మనం ఒక 200 feet హైట్లో ఉంటాము. కెమెరా తిప్పాలంటే గైస్ చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం అప్పుడు. యా, సో యాక్చువల్ ఇంకా ముందుకెళ్దాం అనుకుంటాం, కానీ ఫెయిల్ అయిపోయింది. కొంచెం డార్క్ అయింది. బట్ అంత సేఫ్ అయితే కాదు. చూసారు కదా రోడ్ ఎట్లా ఉందో. సో ఆ రోడ్డు పై నుంచి వెళ్ళాలి, ఎందుకు రిస్క్ అని చెప్పి వీఆర్ నాట్ గోయింగ్. బట్ వన్ డే బ్రో ఇప్పటికైనా వెళ్తే మళ్ళీ మనకి ఎందుకు సేఫ్గా రాలేం, ఎందుకంటే కెమెరా పట్టుకోవాలి, ఫోన్లో లైట్ పట్టుకొని రావాలి. సో వితౌట్ హ్యాండ్ సపోర్ట్ మనం నడవలేం, ఎందుకంటే మొత్తం స్టోన్స్ ఇవి. ఎక్కినప్పుడు ఈజీ, కానీ దిగినప్పుడు మాత్రం చాలా టఫ్ స్టోన్స్ దిగడం. అండ్ అరే కాఫీ తీరా, ఎంతకీ కాఫీ తెచ్చావా నువ్వు, టీ తెచ్చావా? ఈరోజు హిల్ టాప్ ఇరానీ చాయ్. ఇరానీ చాయ్, కొండపైన బీచ్ రోడ్ దగ్గర ఇరానీ చాయ్. బీచ్ రోడ్ గుడ్ ఆప్షన్. అవునే, మౌంటైన్. అదే బీచ్ దగ్గర కొండపైన అంటున్నా. కానీ చాలా హ్యూమిడ్ ఉంది, చాలా వేడిగా ఉంది అసలు. యూజువల్లీ మనకి బీచ్ అంటే కోల్డ్ బ్రీజ్ అనుకుంటాం, కానీ అసలు థ్యాంక్ యూ రా. అరే నా ఫింగర్ వెళ్ళట్లేదు అందులోకి. చీర్స్ చెప్పుకుందాం. చీర్స్ చీర్స్. బాగుందిరా, వెయిట్ వెయిట్, నిజంగా బాగుంది టీ. చేర్స్ మామా, చేర్స్ చేర్స్. అంటే వెదర్ వల్ల ఇంకా వేడిగా ఉంది. బట్ ఇక్కడ నిజంగా చాలా బాగుంది, వర్త్ కమింగ్. సో గైజ్, ఫైనలీ వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఫుల్ డార్క్ అయిపోయింది, ఏం కనిపించట్లా. ఐ విల్ షో యూ ద ఫ్రంట్. లైట్ ఆన్ చేస్తే చూడండి పురుగులు ఎలా వచ్చేస్తాయి. ఆన్ చేయరా, లైట్ ఆన్ చేయరా. హోప్ మీకు కూడా ఈ ప్లేస్ నచ్చింది అనుకుంటా. లైక్ క్రేజీ ఉంది ప్లేస్ మాత్రం. నెక్స్ట్ టైం అరే నా మొక్క మీద కూడా వచ్చేస్తున్నారా. సో నెక్స్ట్ టైం కొంచెం ఎర్లీగా రావడానికి ట్రై చేస్తాం మేము. బట్ ఇట్ వాస్ సో గుడ్. నిన్న వర్షం పడ్డది కదరా, పురుగులు లైట్ పురుగులు అవి, ఏం కాదు, అది ఏం గర్వలే, చిన్నగా కుడతలు ఏం కాదు. దీని బ్యాక్ సైడ్ ఒక ఏమంటారు, ఒక చిన్న ఐలాండ్ కూడా ఉందంట.
వీల్ ప్లాన్ టు గో దేర్. కొంచెం రిస్కీ అన్నారు కానీ బట్ డెఫినెట్గా మనం ఒకసారి ట్రై చేద్దాం వెళ్ళి రావడానికి. ఐదర్ సన్ రైజ్ ఆర్ లైక్ సన్సెట్ కొంచెం ఎర్లీగా రావడానికి మనం ట్రై చేద్దాం. ఇట్స్ బ్యాక్ టు అవర్ కార్. మన కార్ దగ్గరికి అయితే అర్జెంట్గా వెళ్ళిపోతాం, ఎందుకంటే ఇట్స్ లైక్ ఫుల్ డార్క్, ఏం కనిపించట్లేదు. సో ఇట్స్ నాట్ దట్ సేఫ్ టు బీ హియర్. సో లెట్స్ గో దేర్. ఏదన్నా కొంచెం టిపికల్. స్నేక్స్ లేకుండా ఉంటే చాలు. నువ్వు ఎలాంటివి చెప్తావు ఏంటర్ ఇప్పుడు? అవునండి స్నేక్స్ అవి ఏమి అనుకు ఇప్పుడు సైలెంట్గా పత. అట్టి కష్టమైన ఘట్టం ఇది ఒకటే. షిట్. అసలు చాలా స్వెట్టీగా ఉంది, అయిపోయింది బాడీలో ఓపిక అంతా కూడా. ఏంటంటే లైక్ చాలా వేడుకుంది వైజాగ్లో. అసలు హ్యూమిడ్ అయితే టూ మచ్ అని చెప్పాలి. అసలు మినిమం గాలి అనేది లేదు. బీచ్లో యూజువల్లీ చాలా ఎక్కువ గాలి ఉంటుంది కానీ అసలు జీరో అని చెప్పాలి. మినిమం గాలి లేదు. ఆ స్వెట్టింగ్కి, ఆ వేడికి ఫుల్లీ డిహైడ్రేటెడ్. మంచిగా కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలంత ఫీలింగ్లో అయితే ఉన్నాం. జస్ట్ మిస్ ఏరాడు అవుతులా, జస్ట్ మిస్ పడిపోయామన్నా. బట్ నో ప్రాబ్లం. వన్ ఆఫ్ మై బెస్ట్ డే ఇన్ బీచెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వైజాగ్లో చాలా తక్కువ ఉన్నాయి కదా, ఇట్లా బీచ్ కానుకొని కొండున్న ప్లేసెస్ చాలా తక్కువ ఉన్నాయి కదా. యాక్సెసిబుల్ ఇది ఒకటే. సో గైస్ ఫైనల్ అయితే మనం లైక్ యారాడ నుంచి ఘాట్ అయితే దిగుతున్నాం. బట్ ఒక స్పెక్టాక్యులర్ వ్యూ అయితే ఉంది ఎంటైర్ గాజువాక్ అండ్ మల్కపురం సిటీ. అండ్ ఐ కెన్ షో యూ లైక్ ఎంటైర్ సిటీ అయితే చూపించవచ్చు. అటు సిటీ నుంచి ఇటు లైక్ గాజువాక, బిహెచ్పి ఇవన్నీ కూడా కనిపిస్తాయి కొండపై నుంచి. సో ఫైనలీ కేమ్ డిన్నర్కి అయితే వచ్చాం. డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇక్కడి నుంచి అసలు ఓపిక ఏదో నవ్వడానికి మేనేజ్ చేస్తున్నాం కానీ అస్సలు రావట్లేదు నవ్వు అయితే. బట్ లైక్ వీ హ్యాడ్ లైక్ వెరీ గుడ్ డే. బట్ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్దాం. ఈసారి మాత్రం అక్కడ ఐలాండ్ మాత్రం కవర్ చేస్తాం. విల్ షో యూ ది బెస్ట్ ఏమంటారు బెస్ట్ మూమెంట్స్ అయితే చేయొచ్చు. కొంచెం రిస్కీ పార్ట్ ఉంది. ఏంటిది రిస్క్? ఐలాండ్ కంటే కొంచెం రిస్కీ పార్ట్. పర్లేదు, రిస్క్ లేనిది లైఫ్లో ఏమంటారు డైలాగ్. అది పోవాలంటే ఆఫ్టర్నూన్ అరౌండ్ 1కి అట్లా స్టార్ట్ అయితే ప్లాన్ మరీ 1 అంటే చచ్చిపోతా ఎండకి. ఒక 2:30 ఇలా ఒక 1 hour పడుతుంది కదా ట్రెక్ చేసి ఐలాండ్కి వెళ్ళడానికి. సో 2:30 కల్లా స్టార్ట్ అయితే మేబీ రిటర్న్ మళ్ళీ ఎగ్జాక్ట్గా 5:30 కల్లా రిటర్న్ స్టార్ట్ అయిపోవచ్చు ట్రిప్ కూడా. సో నెక్స్ట్ వ్లాగ్ అయితే ఖచ్చితంగా ఇది అయితే ప్లాన్ చేస్తాం. మేబీ నెక్స్ట్ 1 or 2 వ్లాగ్స్లో వీల్ ప్లాన్. సో గైస్ ఎలా అనిపించింది ట్రెక్ చెప్పు? చాలా దోలుగా ఉంది. మనకున్నదే అదే, మనం ఏం చేసినా దోలుగానే ఉంటుంది. దోలుగా ఏంటంటే వీకెండ్ వచ్చినప్పుడు చిన్న చిన్న హైకింగ్కి కూడా వెళ్తుంటే బాగుంటుంది యాక్చువల్గా. అంటే వెళ్ళి బీచ్ దగ్గర కూర్చోవడం, ఓన్లీ కాఫీ షాప్లో కూర్చోవడం, మూవీ ఆర్ క్లబ్కి వెళ్ళడం ఇది కాదు. అప్పుడప్పుడు కొంచెం నేచర్లో కూడా మనం టైం స్పెండ్ చేస్తే. ఎగ్జాక్ట్లీ. సో యాక్చువల్లీ మా ఇంట్రెస్ట్ కొంచెం మ్యాచ్ అవుతాయి అనమాట. వీఆర్ నాట్ లైక్ క్లబ్బింగ్ పీపుల్ ఓన్లీ ఫర్ లైక్ చిల్లింగ్ అవుట్ కాదు, కానీ కొంచెం ఎక్కువ నేచర్ మేము ప్రిఫర్ చేస్తాం, కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయడానికి. అంటే వీ డూ పబ్బింగ్ అండ్ ఆల్, బట్ నాట్ ఆల్ ద వీకెండ్స్ అన్నట్టు. సో మోస్ట్లీ మేము రైడ్స్కి వెళ్తాం, లేదా కొంచెం ఎలాంటి కొంచెం క్రేజీ పార్ట్స్ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాం. నేచర్లో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాం. నేనైతే మోస్ట్ ప్రాబ్లీ కాఫీ ఆర్ టీ, ఇక మౌంటైన్ ఏదో లేదంటే. మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకున్నాం, మా షార్ట్ వీడియో. సో కీప్ డూ సపోర్టింగ్ లైక్ దీస్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. అండ్ మాకు కొంచెం ఎక్కువ సపోర్ట్ చేయండి. వీఆర్ గెటింగ్ ఎ వ్యూస్ బట్ నాట్ సబ్స్క్రైబర్స్. కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే మాకు మోటివేషన్ అదే చేయడానికి. సో ఎక్కువ పీపుల్ ఎంటర్టైన్ చేయడానికి. బేసిక్గా మా థింగ్స్ ఎలా ఉంటాయంటే మేకింగ్ కంటెంట్, మేము ఏం లొకేషన్కి వెళ్ళినా సో మాతో పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం సమ్ టైమ్స్ వీ ఫర్గోట్ టు ఎంజాయ్ దోస్ మూమెంట్స్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.